కర్ణుని చావుకి 100 కారణాలు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కూడా 100 కారణాలున్నాయి అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్నయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు వైసీపీ ఓటమికి కారణం అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, అభివృద్ధి లేకపోవడం వైసీపీ ఓటమికి కారణమని, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత వైసీపీకి కారణమని, 3 రాజధానుల అంశం వైసీపీ ఓటమికి కారణమని, ఇలా రకరకాలుగా భిన్న స్వరాలైతే వైసీపీ ఓటమి మీద వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో, కొందరు మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూనే అంటూ ఒక ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇంతకీ ఆ ఇంటర్వ్యూ ఏంటి? అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్‌తో ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేకపోవడం వల్లే వైసీపీ ఓడిపోయిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరికొంతమందేమో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి పాలైంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. మరికొంతమందేమో 3 రాజధానుల అంశం వల్ల వైసీపీ ఓడిపోవాల్సొచ్చింది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వల్లే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓడిపోవడానికి కారణమైంది ఆ ఇంటర్వ్యూ అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు చూసారు సార్, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మీరు ఆయన ఎన్నిసార్లు ప్రెస్ ముందుకొచ్చారు, ఎన్నిసార్లు ప్రజల ముందుకొచ్చారు, ఎన్నిసార్లు వాళ్ళు ప్రజల్లో మమైకమైనారని మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. సో ఈ వ్యక్తి కేవలం ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని పూర్తిగా నమ్మి, హ్మ్. బాధ్యతలన్నీ అతనికి అప్పగించి, అతన్ని ఒక సకల శాఖల మీద కూడా అజమాయిషీ చేయిస్తూ, సకల శాఖ మంత్రిగా అతనికి పేరు తెప్పించి, సో ఈయన ఎంతసేపు చూస్తే కూడా తాడేపల్లిలో కూర్చొని చాలా మంది రకరకాలుగా చెప్తారు. పబ్జీ ఆడుకుంటా ఉన్నాడని, లేకపోతే ఏదో తన వ్యాపారాలని, తన ఎంతసేపు తన తన సంపాదనలు, తన ఆస్తులు ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా దేంట్లో స్కాములు చేయాలని ఈ ఆలోచన తప్పించి, ఎక్కడా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే దానికి సంబంధించిన ఎటువంటి కాంక్రీట్‌గా కొన్ని డిసిషన్ తీసుకోవాలి. ఏ విధంగా మళ్ళీ ప్రజల్ని మెప్పొందించాలి, ఏ విధంగా ప్రజల యొక్క జీవన పరిమాణాలను మార్చాలి, ఏ విధంగా సంపదను సృష్టించాలి, ఏ విధంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను చెయ్యాలి, ఏ విధంగా మెగా డిఎస్సి నిర్వహించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో ఏ విధంగా ఇండస్ట్రీస్‌ని తీసుకురావాలి. సో రాష్ట్రం నుంచి ఎందుకు ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి, మన తప్పిదాలేంటి, సో ఎందుకు అమర్‌రాజా బయటికెళ్ళిపోయింది, ఎందుకు లూలు వెళ్ళిపోయింది, సో ఎందుకు ఆల్రెడీ సైన్ అయిన కొన్ని మొబైల్ కంపెనీస్ బయటకెళ్ళిపోయి, ఈ విధంగా ఎటువంటి సమీక్ష చేసుకోకుండా, ఎటువంటి పునఃపరిశీలన చేసుకోకుండా, వాళ్ళ తప్పిదాల్ని సరిదిద్దుకోకుండా, కేవలం ఆలీబాబా 40 దొంగల్లాగా ప్రజలు అధికారం ఇచ్చారు, ఇంకా ఇది మా సొంత జాగీరు, మేము ఎక్కడైనా తవ్వుతాం, ఎక్కడైనా దోస్తాం, ఎక్కడైనా సంపాదిస్తాం అన్న రీతిలో దంచుకో, దోచుకో, దాచుకో అని ఒక D3 ఫార్ములా తప్పించి, ఏ రోజు కూడా వీళ్ళు ప్రజా సంక్షేమ గురించి కానీ, పాడైపోయిన రోడ్ల గురించి కానీ, ఒక తట్టిడ మట్టిడేయడం కానీ, ఇటు పోలవరం ప్రాజెక్ట్‌ని ఏ విధంగా త్వరితగతిన ఫినిష్ చేద్దామని లేకుండా, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా మెగా కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడు, మిగతా వాళ్ళు ఎంత కోట్లు తీసుకున్నారు, ఇవన్నీ కూడా చూస్తే కేవలం వీళ్ళ అధికారంలోకి వచ్చింది వీళ్ళు సంపాదించుకోవడానికి, వీళ్ళు ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధించడానికి తప్పించి, ఏ సందర్భంలో కూడా వీళ్ళు ప్రజా శ్రేయస్సు గురించి కానీ, రాష్ట్ర శ్రేయస్సు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండోది, మీరు చూసారు ఎన్నో సందర్భంలో ఇటు నేషనల్ మీడియా అంటే చాలా అరుదు, మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడమే అరుదైన, అటువంటిది నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇతను ఏ విధంగా మాట్లాడాడు,
అసలు ఏదో చేప అంటాడు, చేప కూర అంటాడు. ఏంటో ఒక సంబంధం లేకుండా మాట్లాడతాడు ఈయన. అదేవిధంగా టీవీ నైన్‌లో కూడా మాట్లాడినప్పుడు కూడా 175, 175 మాకే వస్తాయి అని ఒక కార్యకర్తల్లో అయితే ఒక ధైర్యాన్ని నింపగలిగాడు కానీ, సో ఏ విధంగా వస్తాయి? సో ప్రజల్లో అయితే అపహాస్యం పాలయ్యాడన్నది మాత్రం అది నగ్న సత్యం. ఇప్పుడు నువ్వు 175, 151 సీట్స్ ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి టైంలో ఏదో 4, 5 మంచి మంచి పనులు చేసి ఆయన శాశ్వతంగా ప్రజల మధ్యలో నిలిచిపోయాడు కాబట్టి, సో రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి లాగే రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా పరిపాలన చేస్తాడని ఒక గుడ్డి నమ్మకంతో ప్రజలు నీకు ఓట్లేసి బలి పశువులయ్యారు, మోసపోయారు. కానీ నీలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ ప్రతీకారాయచ్చ నీకు ఇష్టం లేని ఆఫీసర్ల మీద కానీ, ఇష్టం లేని అధికారుల మీద కానీ, ఉద్యోగస్తుల మీద కానీ, ఇటు ప్రతిపక్ష నాయకుల మీద కానీ, ప్రతిపక్ష కార్యకర్తల మీద కానీ ఏ విధంగా మీరు, మీ ప్రభుత్వము, మీ యొక్క నాయకులు ఎటువంటి అవాకులు చవాకులు పేరారు, ఎటువంటి దాడులు చేశారు, ఎంతమందిని చంపారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో కేవలం ఎటువంటి రాజకీయ ముందు చూపు లేకుండా, సో తండ్రిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే తన రాష్ట్రాన్ని దోచేశాడు, సేమ్ మళ్ళీ తన పరిపాలనలో కూడా ఎటువంటి పరివర్తన లేకుండా కేవలం దోపిడీ మీదే మనసు పెట్టి పూర్తిగా మద్యపాన నిషేధం అని చెప్పి, అంటే ఉన్న మంచి మంచి బ్రాండ్స్ ని, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని కానీ, దేశీయంగా ఉన్న బ్రాండ్స్ ని, మంచి బ్రాండ్స్ ని, సో దానివల్ల ప్రజలకు పెద్దగా ఆరోగ్య సమస్యలు రాని బ్రాండ్స్ అన్నింటినీ పక్కన పెట్టి తన సొంత కంపెనీలు పెట్టి తన సొంత బ్రాండ్స్ తోటి ఏ విధంగా ప్రజల యొక్క మానధన ఆరోగ్యాలతోటి ఆయన ఆటలాడుకున్నాడో, చెలగాటమాడాడో మనం చూసాం. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో చూసాం, ఎంతమంది ఆరోగ్యాలు పోగొట్టుకున్నారో చూసాం, ఎంతమంది మహిళలు ఆడపడుచుల పుస్తులు తెగిపోయినాయో మనం చూసాం. సో కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు ప్రజలు ఆయన యొక్క ఏదైతే మీరు చెప్పిన ఒక ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఒక పస లేదు, ఒక దిశ లేకపోవడంతో ప్రజలు అప్పుడే డిసైడ్ అయ్యారు. ఇందాక మీరు చెప్పారు ఈ కర్ణుడి చావుకి ఏ విధంగా అయితే 1,00,000 కారణాలు అని చెప్తారో, ఈ రోజున వైసీపీ ఓటమికి కూడా 1-2 కారణాలు కాదు, మీరు చెప్పినట్టుగా 1,00,000 కారణాలు ఉన్నాయి. ఏదో ఒక తప్పు 2 తప్పు అవుతే సరిదిద్దుకోవచ్చు, ఒక తప్పు 2 తప్పు అవుతే ప్రజలు కూడా విస్మరించడానికి ఛాన్స్ ఉంది. ఏదో తెలియక చేశాడులే, అనుభవ రాహిత్యంతో అనుకో, కావాలని వాంటెడ్ గా వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పరిపాలన ఏ విధంగా సాగించాడు, ఆయన దోపిడీ ఏ విధంగా సాగించాడు, ఇవన్నీ ప్రసాద్ గారు మనసులో పెట్టుకున్న ప్రజలు. ప్రసాద్ గారు సదరు ఇంటర్వ్యూలో, అంటే సదరు ఆ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ, నాకెందుకు ప్రజలు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవ్వకూడదు అంటూ ఆయన అతి విశ్వాసంతో మాట్లాడారని, ఆ అతి విశ్వాసమే కొంచెం కొంప ముంచింది అంటూ కూడా కొంతమంది ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు నేనేదో 130 సార్లు బటన్ నొక్కాను. ఇప్పుడు మీరు చూశారు, సాధారణంగా దేశవ్యాప్తంగా ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా సరే కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఎంత హుందాగా మీడియా ముందుకు వచ్చి గెలిచిన ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అలాగే ప్రజలకు అభివాదం తెలుపుతూ, సో బహుశా మా పరిపాలనలో ప్రజలకు నచ్చలేదేమో, లేకపోతే ఎక్కడైనా తప్పులు జరిగినాయేమో, లేకపోతే మా నాయకులు చేసిన తప్పులకి నన్ను, నా పార్టీని వీళ్ళు ఈ రోజున ప్రజలు శిక్షించారేమో, డెఫినెట్గా దీన్ని సమీక్ష చేసుకుంటాం, అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రజలు ఈ విధంగా మమ్మల్ని తిరస్కరించారు అనే ఒక విశ్లేషణ చేస్తారు. ఒక విధంగా వచ్చిన గవర్నమెంట్కి అభినందనలు చెబుతారు. అలాగే ప్రజలకు కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం, మీ సేవకు సదా మేము ఉంటాం, సో బహుశా ఒక్కసారి మేము సమీక్ష చేసుకుని మళ్ళీ మా తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ మీ సేవ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం, మళ్ళీ అధికారం ఇస్తే మీకు సేవ చేస్తామని చెప్పి ఒక హుందాగా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. అటువంటిది ఒక గద్గ స్వరంతో పూర్తిగా ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టుగా ఉంది ఆయన. అవతాతలకు డబ్బులు ఇచ్చాను, అక్క చెల్లెలకి డబ్బులు ఇచ్చాను, ఆడపడుచులకు డబ్బులు ఇచ్చాను అంటే, కేవలం పరిపాలన అనేది నువ్వు అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి
అంటే డబ్బులు పంచడమే పరిపాలన అవుతే ఇంకా ప్రపంచవ్యాప్తంగా కానీ ఇటు దేశవ్యాప్తంగా కానీ ఇంకా ఏ నాయకుడు కూడా ఏ పనులు చేయవలసిన పని లేదు కదా. ఉమ్, ఉం? ఏదో విధంగా సంపద సృష్టించో లేకపోతే ఈయనలాగా అప్పులు తెచ్చో డబ్బులు ఉమ్, పంచిపెడితేనే అధికారం వచ్చేస్తుంది అనుకుంటే అది చాలా ఈజియెస్ట్ పని కదా అది. అసలు ఉమ్, డబ్బులు పంచడానికి ఒక సీఎం ఎందుకండి? ఒక చిన్న క్యాషియర్ని పెట్టుకుంటే సరిపోతా? ఒక ఉమ్, అకౌంటెంట్ సరిపోడా? సో కాబట్టి ఆయన అనుకున్నది ఏంటంటే, నేను ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకి డబ్బులు పంచాను కాబట్టి డెఫినెట్గా ప్రజలు దానికి ప్రత్యామ్నాయంగా నాకు ఓట్లు వేస్తారు అనుకున్నాడు. ఉమ్, కానీ పూర్తిగా అటకెక్కిన పరిపాలన కానీ ఈ అటవిక రాజ్యాన్ని కానీ ఇటు ఉమ్, డెవలప్మెంట్ లేకపోవడం, నిరుద్యోగులు వెళ్ళిపోవడం, అన్ని వర్గాల వారికి ఉపాధి లేకపోవడం, రాష్ట్రం ఉమ్, సో ఒక పక్కన ఇటు ఇల్లీగల్ లెక్కరు, రెండోది ఏదైతే ఆయన చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది పెద్ద ఉమ్, బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అండి. అది ఉమ్. పూర్తిగా ఈయన విజయ అవకాశాలని పూర్తిగా దెబ్బ కొట్టిన అస్త్రం ఏదైనా ఉందంటే భస్మాసురు అస్త్రం లాగా ఓకే. ఆయన తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రెండోది ఓకే. ఇప్పుడు తాత ముత్తాతల నుంచి ఉన్న టైం నుంచి ఉన్న ప్రజలకు ఆస్తుల మీద ఈయన బొమ్మ ఏంటండి? పాస పుస్తకాల మీద పట్టాదారు పుస్తకాల మీద ఈయన బొమ్మలు ఏంటి సార్? ఎక్కడైనా హాస్యాస్పదం. ఇప్పుడు కావాలంటే ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర ఉంటది. ఉమ్, అంతేగాని ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద, ఇళ్ల స్థలాల మీద, పట్టాల మీద, వాళ్ళ పొలాల పాసు పుస్తకాల మీద, పట్టాదారు పాసు పుస్తకాల మీద ఈయన బొమ్మ వేసుకోవడం ఏంటండి? సో ఆ విధంగా ఎప్పుడైతే మేము ఒరిజినల్స్ ఇవ్వం, జిరాక్స్ ఇస్తామన్నారో ఉమ్, ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన యొక్క ఎన్ని తప్పిదాలు చేసి ఉమ్, ఎక్కడా కూడా తన తప్పిదాలు కానీ, తన నాయకులు కానీ, తన సహచరులు చేసిన తప్పిదాల గురించి ప్రస్తావించకుండా ఎస్ ఈ ఉమ్, విధంగా ఇక్కడ తప్పు జరిగింది, ఇలా చేశాం, ఇది పునరావృతం కాదు, మీరు ఉమ్, భయభ్రాంతులు కాకండి, దీనివల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు, నేను ఆ ఉమ్, విధంగా తీసుకోను, నిజంగా మీరు భయపడుతున్నారు కాబట్టి నేను దాన్ని వాపస్ తీసుకుంటానని చెప్పడము, ఏదైనా ప్రజలకు ఒక భరోసా కల్పించే ఇటు మాట కానీ చేత కానీ లేకపోవడం, పైపెచ్చు ఈ డాంబికాలు ఉమ్. మాట్లాడిన తీరు కూడా ప్రజలకి నచ్చలేదు. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఉమ్. సో ఇది కూడా ఒక ప్రధాన కారణమే, ఈ ఇంటర్వ్యూ కూడా ప్రధాన కారణమే. ఓకే. కాబట్టి ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో సో మచ్. రైట్ సార్.